ఐపీఎల్లో థర్డ్ సక్సెస్ఫుల్ టీం ఏది అంటే కోల్కతా నైట్ రైడర్స్. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ 5 సార్లు ఛాంపియన్షిప్ గెలవగా కేకేఆర్ 3 సార్లు టైటిల్ గెలిచింది. ఒక ఇయర్ ట్రోఫీ గెలిచింది అంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 8th పొజిషన్ 7th పొజిషన్ ఉంటుంది. 2012లో అలానే జరిగింది. 12లో ట్రోఫీ గెలిచింది, 13లో 8th పొజిషన్లో ఏమో ఉంది. 14లో ట్రోఫీ గెలిచింది, 15లో 7th పొజిషన్ 5th పొజిషన్ ఉంది. 2024లో ట్రోఫీ గెలిచింది, 2025లో 8th పొజిషన్లో ఉంది. సో బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ గెలవడం కానివ్వండి, బ్యాక్ టు బ్యాక్ ప్లే ఆఫ్ కి చేరడం కానివ్వండి, ఈ టీంకి కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈసారి ఎలా ఉండబోతోంది? కేకేఆర్ గాయాలు వాళ్ళని వెంటాడుతున్నాయి. దానికి తోడు టీంలో బ్యాలెన్స్ కూడా కొంచెం డిఫికల్ట్ గానే ఉంది. ఈ సీజన్ ఐపీఎల్లో కేకేఆర్ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, వాళ్ళ స్క్వాడ్ ఎలా ఉంది, ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది, వాళ్ళు ఫేస్ చేయబోయే ఈ సవాళ్లు ఏంటి, డీటెయిల్గా చూద్దాం. అజింక్య రహానే కెప్టెన్సీలో రెండోసారి కోల్కతా నైట్ రైడర్స్ బరిలోకి దిగుతోంది. 2024లో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ట్రోఫీ గెలిచిన తర్వాత శ్రేయస్ అయ్యర్ని ఆ టీం వదులుకుంది. ఆ తర్వాత 2025లో అజింక్య రహానే కెప్టెన్ గా టీంని లీడ్ చేశాడు. ఇక ఈ సీజన్లో కూడా అజింక్య రహానేనే కెప్టెన్ గా లీడ్ చేస్తున్నాడు. మరి కేకేఆర్ ఆడబోయే 4 మ్యాచ్లు, ఆ 4 మ్యాచెస్లో 3 మ్యాచ్లు హోమ్ గ్రౌండ్ లోనే ఆడుతుంది. మరి ఈ 4 మ్యాచ్లు ఎవరెవరితో ఎప్పుడు ఆడుతున్నాయంటే మార్చి 29న ముంబైతో వాంఖేడే స్టేడియంలో ఫస్ట్ మ్యాచ్ మొదలు పెడుతుంది కోల్కతా నైట్ రైడర్స్. ఆ తర్వాత ఏప్రిల్ 2న సొంత గ్రౌండ్ లో ఈడెన్ గార్డెన్స్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడుతుంది. ఇక ఏప్రిల్ 6న పంజాబ్ కింగ్స్ తో ఈడెన్ గార్డెన్స్ లోనే పంజాబ్ కింగ్స్ తో తలపడుతుంది. ఇక బ్యాక్ టు బ్యాక్ 3వ మ్యాచ్ కూడా ఈడెన్ గార్డెన్స్ లోనే జరుగుతుంది. అది ఏప్రిల్ 9న లక్నో సూపర్ జైంట్స్ తో ఆడుతుంది. సో మరి ఈ 4 మ్యాచ్ల్లో అట్లీస్ట్ 2 గెలిచినా కూడా ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే ఉంటుంది. 3 గెలిస్తే ఇంకా సంతోషం కేకేఆర్ అభిమానులకి. సో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది అయితే చూడాలి. మరి ఈసారి ఆక్షన్ లో ముస్తఫిజుర్ రెహమాన్ ని తీసుకోవడం వల్ల ఒక పెద్ద అగ్నికి ఆజ్యం పోసినట్టే అయింది. సరే, ఆ స్టోరీ అంతా మనకి తెలుసు కాబట్టి దాని గురించి ఇప్పుడు డిస్కషన్ అవసరం లేదు. వీళ్ళు ఆక్షన్ లో అందరికంటే ఎక్కువగా కెమెరూన్ గ్రీన్ కి 25.20 crores పెట్టి తీసుకుంది. కెమెరూన్ గ్రీన్ ని అతడు ఫామ్ లో లేడు. మతీషా పతిరానాని 18 కోట్లకు తీసుకుంది. ఆ తర్వాత ఫిన్ అలెన్ గుడ్ పిక్ అని చెప్పొచ్చు, 2 కోట్లకు తీసుకుంది. టిమ్ సైఫర్ట్ ని 1.5 కోటి తీసుకుంది. కార్తిక్ త్యాగిని తీసుకుంది. రాహుల్ త్రిపాఠిని తీసుకుంది. సో ఒక మంచి పిక్సే చేసింది కేకేఆర్. సో వీళ్ళకి బ్యాడ్ లక్ ఏంటి అంటే హర్షిత్ రాణా గాయం కారణంగా రూల్డ్ అవుట్ అయ్యాడు. ఆకాష్ దీప్ గాయం కారణంగా రూల్డ్ అవుట్ అయ్యాడు. మతీషా పతిరానా గాయం కారణంగానే ఇంకా రికవర్ అవ్వలేదు. ఫస్ట్ ఇనిషియల్ గా కొన్ని మ్యాచ్లకైతే అతడు అందుబాటులో ఉండడు. సో మరి ఈ ముగ్గురు మిస్ అయిన తర్వాత టీం ఎలా ఉందో, ఈ స్క్వాడ్ ఎలా ఉందో చూస్తే, సో అజింక్య రహానే, రింకు సింగ్, అంక్రిష్ రఘువంశీ, మనీష్ పాండే, కెమెరూన్ గ్రీన్, ఫిన్ అలెన్, తేజస్వి సింగ్, రాహుల్ త్రిపాఠి, టిమ్ సైఫర్ట్, రోమన్ పావెల్, అనుకుల్ రాయ్, సార్థక్ రంజన్, దక్ష్ కర్మ, రచిన్ రవీంద్ర, రమన్దీప్ సింగ్, బ్లెస్సింగ్ ముజరబానీ, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి, ప్రశాంత్ సోలంకి, ఉమ్రాన్ మాలిక్, సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి, మతీషా పతిరానా తర్వాత మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడు. ఈ రకంగా అయితే వీళ్ళ స్క్వాడ్ ఉంది. మరి ఈ స్క్వాడ్ లో నుంచి కీ ప్లేయర్స్ ఎవరు అని చూస్తే ఫస్ట్ కెప్టెన్ అజింక్య రహానే. అజింక్య రహానే గురించి మాట్లాడుకోవాలంటే లాస్ట్ సీజన్ కూడా 390 runs ఏమో చేశాడు లాస్ట్ సీజన్ లో. సో స్ట్రైక్ రేట్ కూడా కొంచెం ఇంప్రూవ్ చేసుకున్నాడు. గతంతో పోలిస్తే 140+ 150కి దగ్గరలో ఉన్నాడు స్ట్రైక్ రేట్. అంతేకాదు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కూడా 391 runs చేశాడు. అక్కడ స్ట్రైక్ రేట్ అయితే ఇంప్రెసివ్ గా ఉంది, 160+ ఉంది. సో పవర్ ప్లేలో మంచి హిట్టింగ్ చేయగలడు, మనం గతంలో కూడా చూసాము. సో తనకు ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి తన ఎక్స్పీరియన్స్ అయితే టీమ్ కి కౌంట్ అయ్యే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ప్లేయర్ ఫిన్ అలెన్. ఫిన్ అలెన్ గురించి మనం T20 వరల్డ్ కప్ ముందు నుంచి మాట్లాడుకుంటాము. ఎందుకు అంటే బిగ్ బ్యాష్ లీగ్ లో అతడు అద్భుతంగా ఆడాడు. టాప్ స్కోరర్, బిగ్ బ్యాష్ లీగ్ లో 466 runs చేసి టాప్ రన్ గెటర్ గా ఉన్నాడు. అంతేకాదు 51 balls లో సెంచరీ కూడా చేశాడు బిగ్ బ్యాష్ లీగ్ లో. మరి అదే ఫామ్ ను T20 వరల్డ్ కప్ లో కూడా కంటిన్యూ చేశాడు. మనం చూసాము సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాపై 33 balls లోనే సెంచరీ చేశాడు. ఇక మిగతా మ్యాచ్లో కూడా సూపర్ 8 లో కానివ్వండి, లీగ్ మ్యాచ్ల్లో కానివ్వండి. సో కాబట్టి అజింక్య రహానేతో కలిసి మరి అతను ఓపెన్ చేస్తే మాత్రం కేకేఆర్ కి క్విక్ స్టార్ట్ అయితే అందించవచ్చు. నెక్స్ట్ కీ ప్లేయర్ కెమెరూన్ గ్రీన్. 25.20 crores పెట్టి ఇతన్ని తీసుకుంది. మరి ఇతడు ఆల్రౌండర్,
మరి ఆల్రౌండర్ గా తన ముద్ర అయితే రీసెంట్ గా పర్ఫామ్ పెద్దగా అయితే లేదు. కామెరూన్ గ్రీన్ విషయంలో చాలా మంది మాజీ క్రికెటర్లు కూడా తనను తీసుకోవడం, తనకి భారీ ధర చెల్లించడంపై అయితే విమర్శించారు. తను అంతకు ముందు జరిగినటువంటి ఆస్ట్రేలియన్ డొమెస్టిక్ మ్యాచెస్ లో కూడా తను బౌలింగ్ వేయలేదు. రీసెంట్ గా జరిగిన T20 వరల్డ్ కప్ లో బ్యాటింగ్ లోనూ విఫలమయ్యాడు. 3 మ్యాచ్ల్లో కలిసి 24 రన్స్ ఏమో చేశాడు. బౌలింగ్ లో కూడా ఒకే ఒక్క వికెట్ తీశాడు. ఎక్కువ ఓవర్స్ వేయలేదు, 3 ఓవర్స్ 4 ఓవర్స్ వేశాడు. డొమెస్టిక్ లో అట్లానే చేశాడు, ఇంటర్నేషనల్ లో అట్లానే చేశాడు. మరి కేకేఆర్కి వచ్చినా కూడా అట్లానే చేస్తాడా? మరి తను పెట్టిన ప్రతి క్రోర్కి న్యాయం చేసేలాగా కూడా కనిపించట్లేదు అని అయితే మాజీలు చాలా మంది విమర్శలు చేస్తున్నారు. మరి కామెరూన్ గ్రీన్ నుంచి కేకేఆర్ ఏం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అతను ప్రూవ్ చేస్తాడా అనేది అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. ఇక రింకు సింగ్ విషయానికి వస్తే, రింకు సింగ్ కూడా ఆనాటి మెరుపులు అయితే లేవు. రింకు సింగ్ 2023లో చూసిన 5 సిక్స్లు కొట్టినటువంటి ఆ రింకు సింగ్ ఇక్కడ తర్వాత కూడా టీమిండియాకి కొన్ని మంచి ఇన్నింగ్స్లు ఆడాడు. ఆ రింకు సింగ్ అయితే కనిపించట్లేదు. రీసెంట్ గా T20 వరల్డ్ కప్ లో కూడా అతను 5 ఇన్నింగ్స్లో కలిపి 24 రన్స్ ఏమో చేశాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా అంత బాగాలేదు, స్ట్రగుల్ అవ్వడం అయితే చూసాం మనము. మరి తనకి ఇది ఒక మంచి ఆపర్చునిటీయా? టాప్ ఆర్డర్ లో కనుక తనను ఆడిస్తే, టాప్ ఆర్డర్ అంటే నెంబర్ 5 బ్యాటింగ్ పొజిషన్, నెంబర్ 5 ఆర్ నెంబర్ 6 లో కనుక తనకి ఆడితేనే కొంచెం తనని తాను ప్రూవ్ చేసుకునే అవకాశం అయితే వస్తుంది. వీళ్ళంతా బ్యాటింగ్ లో. ఇక బౌలింగ్ లో కీ ప్లేయర్స్ అంటే వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నరేన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఇద్దరినే నమ్ముకోవాలి, ఎందుకంటే మిగతా వాళ్ళు రూల్డ్ అవుట్ అయ్యారు కాబట్టి. సో మిడిల్ ఓవర్స్ లో వీళ్ళిద్దరు చాలా కీలకం కాబోతారు. 7 to 15 ఓవర్స్ మధ్య ఈ ఇద్దరు అయితే ప్రత్యర్థులను కట్టడి చేయడంలో గతంలో అయితే సక్సెస్ అయ్యారు. కానీ రీసెంట్ పాస్ట్ లో వీళ్ళ రికార్డ్స్ కూడా అంత బాగాలేవు. వరుణ్ చక్రవర్తి T20 వరల్డ్ కప్ లో 14 వికెట్లు తీసినప్పటికీ కూడా సో తనైతే ఎక్కువ రన్స్ లీక్ చేస్తున్నాడు. సునీల్ నరేన్ కూడా అంతే. లాస్ట్ సీజన్ లో 12 మ్యాచెస్ లో 12 వికెట్స్ ఏమో తీశాడు. అంత ఇంప్రెసివ్ గా అయితే అనిపించలేదు. సో రీసెంట్ గా మనము రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ ఇద్దరిపై కామెంట్ చేయడం చూసాము. సో వీళ్ళిద్దరిని చూసి ప్రత్యర్థులు అయితే ఏం భయపడట్లేదు. యథేచ్ఛగా షాట్లు కొట్టగలరు వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నరేన్ బౌలింగ్ లో. వాళ్ళు అదే పందాలో కనుక బౌలింగ్ ఇస్తే వరుణ్ చక్రవర్తి ఇంకా కొత్త అస్త్రాలు వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. సునీల్ నరేన్ కూడా అంతే. వీళ్ళు ఈ ఇద్దరు ప్రత్యర్థి బ్యాటర్లని మిడిల్ ఓవర్స్ లో ఎంతవరకు రెస్ట్రిక్ట్ చేయగలరు అన్న దానిపైనే కేకేఆర్ విజయ అవకాశాలు ఒక 50% డిపెండ్ అయి ఉంటాయి. మరి ఇక ప్లేయింగ్ 11 చూస్తే అజింక్య రహానే, ఫిన్ అలెన్, అంగ్క్రిష్ రఘువంశీ, కామెరూన్ గ్రీన్, రింకు సింగ్, రమన్దీప్ సింగ్, సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, బ్లెస్సింగ్ ముజర్బానీ, కార్తిక్ త్యాగి, ఇంపాక్ట్ ప్లేయర్ గా మనీష్ పాండే. ఫారిన్ ప్లేయర్స్ కాంబినేషన్ విషయంలో కూడా రోమన్ పావెల్ ని తీసుకుంటే ఇంకొక ప్లేయర్ ని పక్కన పెట్టాల్సి వస్తుంది, ఒక ఫారిన్ ప్లేయర్ ని. ఆల్రెడీ కామెరూన్ గ్రీన్ ని ఖచ్చితంగా ఆడించాలి, ఎందుకంటే బిగ్ ట్యాగ్ ప్రైజ్ ఉంది అతనికి. కామెరూన్ గ్రీన్ ఉంటాడు, ఫిన్ అలెన్ ఎట్లాగో ఉంటాడు, సునీల్ నరేన్ ఎట్లాగో ఉంటాడు. 4th వన్ ఎవరు? రోమన్ పావెల్ ని తీసుకుంటే ఆల్రెడీ బౌలింగ్ వీక్ గా ఉంది. మరి బ్లెస్సింగ్ ముజరబానీ లాంటి సో ఫారిన్ ప్లేయర్ ని, జింబాబ్వేకి ఆడతాడు తను, టాల్ ఫాస్ట్ బౌలర్, వేరియేషన్స్ కూడా ఉన్నాయి తన దగ్గర. T20 వరల్డ్ కప్ లో చూసాను. కాబట్టి నేను పర్సనల్ గా అనుకునేది అయితే బ్లెస్సింగ్ ముజరబానీని ప్లేయింగ్ 11 లో ఇంక్లూడ్ చేస్తారని అనుకుంటాను. ఒక వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటి, వీళ్ళ వీక్నెస్ ఏంటి? స్ట్రెంగ్త్ అంటే బ్యాటింగే వీళ్ళ స్ట్రెంగ్త్. వీళ్ళు కనుక మంచిగా ఫామ్ లోకి వస్తే మాత్రం వీళ్ళ బ్యాటింగ్ కి తిరుగుండదు. ఆల్రెడీ రింకు సింగ్ కూడా ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఆ తిరుగుండదు. ఇక మైనస్ ఏంటి అంటే ఆండ్రే రసెల్ లేడు. ఈ సీజన్ నుంచి ఆండ్రే రసెల్ లేడు, రిటైర్ అయ్యాడు అతను IPL నుంచి. కాబట్టి మరి ఆండ్రే రసెల్ లేని లోటును, ఆ ఫినిషింగ్ లోటును ఎవరు తీరుస్తారు? రింకు సింగ్ అంతా నమ్మదగిన ఫినిషరేనా అంటే గతంలో ప్రూవ్ చేసుకున్నాడు తను, కానీ ఇంకా తనైతే మరి ఈసారి కూడా ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక గాయాల కారణంగా హర్షిత్ రాణా, ఆకాష్ దీప్ సింగ్ వీళ్ళిద్దరూ రూల్డ్ అవుట్ అవ్వటము, మతీష పతిరానా సగం మ్యాచ్ల నుంచే అందుబాటులో ఉండటము. సో టీమ్ బ్యాలెన్సింగ్ కూడా ఎక్కడో మిస్ అవుతోంది. అది కూడా వీళ్ళకి డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. టీమ్ కాంబినేషన్ కూడా కొంచెం మిస్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు టిమ్ సైఫర్ట్ ఉన్నాడు, న్యూజిలాండ్ ఓపెనరే. సో తనని మరి ఎక్కడ అకామిడేట్ చేస్తారు? ఆల్రెడీ ఫిన్ అలెన్ ని, టిమ్ సైఫర్ట్ ఉన్నాడు, రచిన్ రవీంద్ర కూడా ఉన్నాడు. సో ఉన్నారు, కానీ వీళ్ళని ఆ ప్లేయింగ్ 11 ని సెట్ చేయడంలో కొంచెం తలనొప్పి అయితే ఉంటుంది వీళ్ళకి. సో కాబట్టి ఈ కాంబినేషన్ చిక్కులు ఉన్నాయి, అది కూడా వీళ్ళకి మైనస్ అని చెప్పచ్చు. ఇక మరి ఈసారి కేకేఆర్ ప్లే ఆఫ్స్ వరకు రీచ్ అవుతుందా అనేది కూడా కొంచెం డౌటే. అద్భుతాలు జరిగితే తప్ప కేకేఆర్ అయితే ప్లే ఆఫ్స్ వరకు వెళ్తుందని అయితే నేను అనుకోవట్లేదు. మరి కేకేఆర్ ప్లే ఆఫ్స్కి వెళ్ళగలదా? మీరేమంటారో కామెంట్ చేయండి.